హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ ముందుకు ఒక టేస్టీ స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు రాబోతున్నాను. అదేనండి గుమ్మడికాయ పాయసంతో అయితే మీ ముందుకైతే వస్తున్నాను. ఇదే గుమ్మడికాయ పాయసం తయారు చేసే విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం రండి. ఇలా ఒక కప్పుడు అయితే గుమ్మడికాయ ముక్కలను అయితే ఇలా కోసుకొని పెట్టుకున్నాను. 4 అవర్స్ అయితే ఒక పిరికెడు బియ్యం అయితే నానబెట్టుకొని ఇలా సిద్ధం చేసుకున్నాను. 4 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని ఇలా పప్పు కుక్కర్లో వేసుకోవాలండి. పప్పు కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఇది 3 విజిల్స్ వచ్చేసరికి ఉడకనియ్యాలి. అలాగే మనకి విజిల్ పెట్టకుండా మూత పెట్టి విజిల్ పెట్టాలండి. ఇలా స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత 4 అవర్స్ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో వేసి అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బెల్లాన్ని అయితే ఇలా సిద్ధం చేసుకొని ఆ బెల్లానికి కొంచెం వాటర్ యాడ్ చేసి కరగపెట్టుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేయండి. నేనైతే చిన్న ముక్క మాత్రమే తీసుకున్నాను. ఒక పావు కిలో ముక్క మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ముక్కలు అయితే ఒక్కప్పుడే ఉన్నాయి కాబట్టి సరిపడినంత బెల్లాన్ని అయితే తీసుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే గుమ్మడి ముక్కలు తయారయ్యాయి. ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. మ్యాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి తీసి ఇలా మ్యాష్ చేసుకున్నాను. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ జార్లో మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదా, బియ్యం మిశ్రమాన్ని దాంట్లో అయితే ఇలా కొంచెం కొంచెం తిప్పుతూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉన్న తర్వాత మొత్తం కలిసేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇలా ఉండలు కట్టకుండా తిప్పుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అయితే మళ్ళీ నేను స్టవ్ మీద అయితే పెట్టుకుంటూ ఉన్నాను. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఆ పిండిని కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఇంకో పక్కన అయితే పాలు అయితే ఇలా వేడి చేసుకొని పెట్టుకున్నాను. పాలను వేడి చేసుకున్న తర్వాత ఆ పాలను కూడా ఇందులో కొద్దిగా అయితే పాలను యాడ్ చేస్తూ తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఇందాక బియ్యపిండి మిశ్రమం వేసాం కదా, ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. పాలు కూడా ఇరిగిపోకుండా చూసుకోవాలండి. ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోతాయి. అందుకే బెల్లం మిశ్రమాన్ని తర్వాత వేస్తున్నాను. ముందుగానే బెల్లం మిశ్రమం అయితే వేసుకోకండి, ఎందుకంటే పాలు అనేది విరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా అయితే బెల్లం అయితే కరిగిపోయింది. బెల్లం కరిగిపోయిన తర్వాత కొద్దిగా గట్టి పడిందండి. నేను అందుకే కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ దాన్ని జల్లల్లో ఇట్లా వడకట్టుకుంటూ పోసుకుంటూ తిప్పుతూ ఉన్నాను. తర్వాత ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మధ్యలో అయితే నేను యాలకుల పొడి, పంచదార పొడి అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి తిప్పుకున్న తర్వాత ఇందులో నెయ్యి, తగినంత నెయ్యి వేసుకోండి. ఎక్కువ నెయ్యి తినే వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇష్టం అన్నమాట. మనకి స్వీట్లో కొంతమంది ఎక్కువ నెయ్యి తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి మీ ఇంట్లో ఎలా తింటారో ఆ విధంగానే నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను నెయ్యి అయితే, ఎందుకంటే పిల్లలకి మంచి బలంగా ఉంటుంది నెయ్యి అనేది. మా ఇంట్లో నెయ్యి బాగానే తింటారు, అందుకే నేనైతే ఎక్కువ వేసాను. ఇది కూడా మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట. హోమ్ మేడ్ నెయ్యితో చేశాను. తర్వాత ఈ విధంగా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇదేనండి గుమ్మగుమ్మలాడే వేడి వేడి పాయసం. ఈ పాయసం చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ధన్యవాదములు.